హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. హీరో ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా సిటీలోని మాఫియా గ్యాంగ్ లో చేరుతాడు. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు తనకు మిషన్ ఇచ్చిన బాస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ మ్యాటర్ మాఫియా గ్యాంగ్ లీడర్ కి తెలిసి హీరోని ఏం చేశాడు అండ్ గర్భవతి అయిన తన వైఫ్ ని హీరో ఎలా సేవ్ చేసుకున్నాడు అనేది మిగతా కథ. న్యూ వరల్డ్ మూవీ 2013 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ డ్రామా. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5 out of 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతన్ని హీరో అండ్ గ్యాంగ్ కొడుతూ టార్చర్ చేస్తుంటారు. మా సీక్రెట్స్ అన్ని నువ్వు పోలీసులకి ఎందుకు షేర్ చేసావు చెప్పు, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు అని మాఫియాలో పనిచేసే హీరో అడుగుతాడు. కానీ దానికి ఆ వ్యక్తి, నేను ఏ ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు షేర్ చేయలేదు, నన్ను నమ్మండి, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే మాఫియా అతన్ని చంపేసి సముద్రంలో బాడీ పడేస్తారు. కట్ చేస్తే మనకు గోల్డ్ మూన్ అనే కార్పొరేట్ కంపెనీ చైర్మన్ సియాక్ ని చూపిస్తారు. ఇతని కంపెనీలో జరగని ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ లేదు. రీసెంట్ గానే ఇతని మీద స్టాక్ మ్యానిపులేషన్ సంబంధించి ఒక పోలీస్ కేసు పడుతుంది. కానీ లాయర్లు లంచాలు తీసుకొని సరైన ఎవిడెన్స్ లేదని చెప్పి పవర్ఫుల్ అండ్ మనీ ఉన్న సియాక్ కేసు ని కొట్టేస్తారు. ఇక అప్పుడే అన్ని కేసు పనులు ముగించుకొని తిరిగి సియాక్ ని ఒక లారీ సడన్ గా వచ్చి గుద్దేస్తుంది. ఇంకేముంది, సియాక్ చనిపోతాడు. సియాక్ నడుపుతున్న గోల్డ్ మూన్ దేశంలో ఉన్న చాలా రౌడీ గ్యాంగ్ల సిండికేట్ పవర్ తో నడుస్తుంది. ఇప్పుడు సియాక్ చనిపోవడంతో కంపెనీకి కాబోయే చైర్మన్ ఎవరవుతారనేది వేచి చూడాలి. నెక్స్ట్ చైర్మన్ కి అర్హులుగా ముగ్గురుంటారు. ఒకడేమో సియాక్ దత్తపుత్రుడు, వీడి పేరు లీ. వీడు మామూలుడు కాదు, విలన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సో వీడినే మనం విలన్ అని పిలుచుకుందాం. వీడికి బాగా కొవ్వు. సో కంపెనీలో ఉన్న మిగతా సిండికేట్ గ్యాంగ్స్ ని పట్టించుకోడు. అందరూ వీడికి భయపడతారు. నెక్స్ట్ మనం చైర్మన్ కి అర్హుడిగా ఉన్న రెండో క్యాండిడేట్ ని చూద్దాం. వీడి పేరు జంగ్. వీడు చాలా ఫన్నీ కానీ చాలా తెలివైన వాడు. ఇంతకు ముందు ఎన్బిన్ అనే చైనీస్ రౌడీ ముఠాలో చీఫ్ మెంబర్ గా ఉండేవాడు. మెల్లిగా చిన్న దందాలు చేస్తూ గోల్డ్ మూన్ కంపెనీలో బోర్డు మెంబర్ వరకు ఎదిగాడు. వీడినే హీరో సపోర్ట్ చేస్తూ వస్తాడు. హీరో పేరు జాసాంగ్, కానీ పేర్లు కన్ఫ్యూజ్ చేస్తాయి. సో హీరో అనే పిలుచుకుందాం. జంగ్ హీరోలు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. కంపెనీ చైర్మన్ సియాక్ చనిపోయాడని తెలిసి చైనా నుండి జంగ్ ఇప్పుడు వస్తాడు. ఇక వీడు కూడా నెక్స్ట్ కాబోయే చైర్మన్ రేస్ లో నిల్చుంటాడు. వీడికి ఇంకా మనం ముందు మాట్లాడుకున్న లీకి అస్సలు పడదు. జంగ్ బయటి నుండి వచ్చాడు కాబట్టి లీకి వీడంటే కోపం, కానీ జంగ్ కి లీ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక రేస్ లో ఉన్న మూడో వ్యక్తి మరో ముసలోడు, పేరు నామ్ కంపెనీ వైస్ చైర్మన్. సో నెక్స్ట్ చైర్మన్ అయ్యే అవకాశం వీడికే ఎక్కువ ఉంది. కానీ ఇతను పోటీలో పవర్ఫుల్ అయిన లీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కట్ చేస్తే సియాక్ ఫ్యూనరల్స్ కి ఒక పోలీస్ గ్రూప్ వచ్చి సిండికేట్ రౌడీలో ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీస్తున్న మ్యాటర్ లీకి తెలిసి వాళ్ళతో గొడవకి దిగుతాడు. అప్పుడే సీన్ లోకి పోలీస్ చీఫ్ కంగ్ ఎంట్రీ ఇస్తాడు. కంగ్ చాలా సిన్సియర్ ఆఫీసర్. గోల్డ్ మూన్ కంపెనీ వెనుక నడుపుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని బట్టబయలు చేసి మాఫియా మొత్తాన్ని నామరూపం లేకుండా చేద్దామని ప్రయత్నిస్తుంటాడు. ఇక ఎప్పటి నుండో దీని గురించి కంగ్ కి లీకి మధ్య క్లాష్ నడుస్తూనే ఉంటుంది. ఎవడి తల ముందు తెగుతుందో చూద్దామని చెప్పి ఇద్దరు ఛాలెంజ్లు చేసుకుంటారు. కట్ చేస్తే మళ్ళీ గోల్డ్ మూన్ కంపెనీ బోర్డు మెంబర్స్ మీటింగ్ పెడతారు. వచ్చే నెలలో జరిగే ఇంకో మీటింగ్ లో కంపెనీకి కాబోయే చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి బోర్డు మెంబర్స్ అందరూ నిర్ణయిస్తారు. ఇక అందరూ వాళ్ళ ప్లాన్స్ లో ఉంటారు. ఎవరిని లేపేస్తే నాకు కుర్చీ దొరుకుతుందబ్బా అని ముగ్గురు క్యాండిడేట్స్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక హీరోకి కంగ్ నుండి పిలుపు వస్తుంది. ముందు హీరో ఒక అమ్మాయిని కలుస్తాడు. ఈ అమ్మాయి ఉండి, కంగ్ నీకు ఇంకో మిషన్ ని అసైన్ చేశాడని హీరోతో చెప్తుంది. అంటే హీరో మాఫియా గ్యాంగ్ మెంబర్ కాదని పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. దాదాపు 8 ఏళ్లు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ హీరో చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్లే కంపెనీ చైర్మన్ అయిన సియాక్ ని పోలీసులు చంపేసి దాన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తారు. దానికి నానా తంటాలు పడి పనిచేసిన హీరోకి మళ్ళీ ఇంకో మిషన్ ఇవ్వడంతో కోపంలో హీరో కంగ్ వద్దకు వెళ్తాడు. నేను ఇంకా ఈ మిషన్స్ చేయలేను, నా భార్య అసలే ప్రెగ్నెంట్, ఈ టైంలో నేను రిస్క్ చేయలేను, నేను ఇక జాబ్ మానేస్తున్నా అని చెప్పి హీరో అంటాడు. కానీ కంగ్ ఉండి, నువ్వు అలా చేస్తే నిన్ను మాఫియా వాళ్ళు వదిలిపెట్టరు, ఇది ఒక్క మిషన్ చెయ్యి, నిన్ను రిలీవ్ చేస్తా అని కంగ్ ప్రామిస్ చేస్తాడు. ఇక హీరో తప్పలేక ఇక ఈ లాస్ట్ మిషన్ ని చేసేందుకు ఒప్పుకుంటాడు. పోలీసులు లీని అరెస్ట్ చేసి లోపల వేయాలి. సో గోల్డ్ మూన్ కి కాబోయే చైర్మన్ పదవి నుండి లీ తొలగిపోతాడు. కానీ అతన్ని అరెస్ట్ చేయాలంటే సరైన ఎవిడెన్స్ పోలీసులకు కావాలి. అతను చేసిన అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఫైల్ ఒకటి కంపెనీలో ఉంటుంది. ఆ ఫైల్ ని కొట్టేయడం ఇప్పుడు హీరో పని. ఇదే అతని మిషన్. ఇక హీరో ఈ పనిలో బిజీ అయిపోతాడు.
కట్ చేస్తే మళ్ళీ వీళ్ళని చూపిస్తారు. వీడి దగ్గరికి ఇప్పుడు సిండికేట్ మెంబర్స్ లోని 3 మెయిన్ వ్యక్తులు వచ్చి మేము చైర్మన్ గా మీకే ఓటు వేస్తామని చెప్తారు. నాకు ఓటు వేయకుంటే నా గురించి మీకు తెలుసు కదా, మీరు చేస్తారని వీళ్ళని అంటాడు. ఇక దీని తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గర పనిచేసే అమ్మాయి దగ్గరికి హీరో వెళ్తాడు. ఆ అమ్మాయి హీరో ఇచ్చే అప్డేట్స్ ని తెలుసుకొని కాంగ్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడే హీరోకి తను కాకుండా ఇంకో పోలీసు అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా మాఫియాలో చేరాడనే మ్యాటర్ తెలుస్తుంది. మళ్ళీ హీరో పోలీసుల మీద కోపడతాడు. చైర్మన్ ఎలక్షన్స్ కోసం ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక అప్పుడే జంగ్ పని మీద చైనాకి వెళ్తుంటాడు. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ లేని టైం చూసి పోలీసులు జంగ్ ని అరెస్ట్ చేస్తారు. నువ్వు చైర్మన్ అవ్వాలి అంటే నీకు పోటీగా విలన్ ఉండకూడదు కదా, వాడి అక్రమాల ఫైల్ ని నాకిస్తే నీ మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తా, ప్లస్ నువ్వు ఏ పోటీ లేకుండా కంపెనీకి చైర్మన్ అవ్వచ్చని ఆఫీసర్ కంగ్ జంగ్ కి డీల్ ఇస్తాడు. ఇప్పుడు ఇక జంగ్ ని వాళ్ళు వదిలేస్తారు. జంగ్ ఒకవేళ విలన్ ఫైల్ ని ఇవ్వకుంటే పోలీసులు తన పని ఖతం చేస్తారని చెప్పి జంగ్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తనని బ్లాక్ మెయిల్ చేసిన ఆఫీసర్ కంగ్ డీటెయిల్స్ తెలుసుకోమని జంగ్ తన పిఏకి చెప్తాడు. ఇక నెక్స్ట్ డే జంగ్ వెళ్లి కంగ్ ని కలుస్తాడు. అతనికి లంచం ఇచ్చి మా మాఫియా జోలికి రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కంగ్ దీనికి ఒప్పుకోడు. నువ్వు గనుక విలన్ ఫైల్ ఇవ్వకుంటే నిన్ను కూడా బొక్కలో వేస్తా అని కంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక తప్పలేక జంగ్ విలన్ ఫైల్ ని కంగ్ కి ఇచ్చేస్తాడు. ఇక బలమైన ఎవిడెన్స్ దొరకడంతో మన ఆఫీసర్ కంగ్ వెంటనే పోలీస్ ఫోర్స్ తో వెళ్లి విలన్ ని అరెస్ట్ చేస్తాడు. ఎవరు నీకు నా గురించి ఎవిడెన్సెస్ ఇచ్చారని విలన్ కంగ్ ని అడుగుతాడు. కానీ కంగ్ జంగ్ పేరుని రివీల్ చేయడు. కట్ చేస్తే విలన్ తను ఇచ్చిన ఫైల్ వల్లే అరెస్ట్ అయ్యాడని జంగ్ కి తెలిసిపోతుంది. అప్పుడే కంగ్ గురించి కూడా ఫైల్ ఒకటి జంగ్ వద్దకు వస్తుంది. ఇక జంగ్ చైనాలో తన కింద పనిచేసే ఎన్బిన్ రౌడీలని కొరియాకి రప్పిస్తాడు. ముందు వాళ్ళు నలుగురు వెళ్లి, మనం ఇంతకు ముందు ఆ పోలీస్ అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయి ఇంటికి ఇప్పుడు వెళ్తారు. ఇంటికి రౌడీలు వచ్చిన విషయం ఆమె గమనించి కంగ్ కి ఫోన్ చేసి నా పని అయిపోయింది, నా ఐడెంటిటీని వాళ్ళు బయట పెట్టారు, మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎన్బిన్ రౌడీలు ఈమెను కిడ్నాప్ చేసి జంగ్ వద్దకు తీసుకెళ్తారు. జంగ్ మనుషులు ఈమెను చాలా టార్చర్ చేస్తారు. ఇప్పుడు ఇక జంగ్ హీరోకి కాల్ చేసి రమ్మంటాడు. ఇన్ని రోజులు మన ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులకి పాస్ చేసేది ఈ అమ్మాయే, ఈమె నీ చెస్ టీచరే కదా అని చెప్పి జంగ్ కంగ్ కి సంబంధించిన ఫైల్ హీరోకి ఇస్తాడు. అందులో కంగ్ ఇంకా దొరికిన అమ్మాయితో పాటు ఇంకో పోలీస్ ఫోటో కూడా ఉంటుంది. వాడిని కంగ్ హీరోతో పాటు అండర్ కవర్ ఆపరేషన్ లో పెట్టి ఉంటాడు. ఇక జంగ్ వాడిని దారుణంగా నరికి చంపేస్తాడు. హీరో కూడా పోలీసే కదా, అతని ఫోటో కూడా అందులో ఉందేమో అని హీరో టెన్షన్ పడిపోతాడు. కానీ లక్కీగా హీరో ఫోటో అందులో ఉండదు. ఇక ఇప్పుడే జంగ్ వెళ్లిపోతూ తన రౌడీలకు ఒక పనిస్తాడు. దొరికిన పోలీస్ అమ్మాయిని రేప్ చేసి చంపండి అంటాడు. వాళ్ళు వెళ్లే లోపే హీరో తన కొలీగ్ అయిన ఈ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు. ఆ పోలీస్ అమ్మాయికి నార్మల్ డెత్ ఇద్దామని హీరో అనుకుంటాడు. అందుకే రౌడీల కంటే ముందే వెళ్లి ఆమెను షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే పోలీస్ అమ్మాయిని జంగ్ చంపించాడనే నిజం కంగ్ కి తెలిసిపోతుంది. ఆమె ఎవరో కాదు, కంగ్ భార్యనే. పోలీస్ ట్రైనింగ్ లో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు. తన భార్య చావుకి కారణమైన జంగ్ ని చంపేద్దామని కంగ్ ప్లాన్ వేస్తాడు. వెంటనే జైలుకి వెళ్లిన కంగ్ అరెస్ట్ అయిన విలన్ ని కలుస్తాడు. నీ గురించి జంగ్ గాడే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నీ ఫైల్ ని వాడే నాకు ఇచ్చి చైర్మన్ పోటీలో నిన్ను లేకుండా చేయమని నాకు డీల్ ఇచ్చాడని కంగ్ విలన్తో వాగుతాడు. ఇంకేముంది, విలన్ తన మనుషులందరినీ జంగ్ మీద పంపుతాడు. వాళ్ళందరూ జంగ్ ని ఒంటరిగా ఉన్న టైంలో అటాక్ చేస్తారు. అక్కడికి వందలాది మంది వచ్చి ఒకేసారి జంగ్ మీద పడతారు. జంగ్ గ్యాంగ్ కూడా అక్కడికి వచ్చి ఎనిమీస్ తో ఫైట్ చేస్తారు. ఈ అటాక్ లో జంగ్ గెలిచిన చాలా చోట్ల కత్తిపోట్లు దిగి ఉంటాయి బాడీలో. ఇక కండిషన్ సీరియస్ అవుతుంది. పోలీసులు అప్పుడే జంగ్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. ఇంకోవైపు విలన్ మిగతా మనుషులు కూడా హీరో వైఫ్ మీదకి వెళ్తారు. హీరో కూడా జంగ్ కి ఫ్రెండే కాబట్టి వాడిని కూడా ఫినిష్ చేద్దామని విలన్ అనుకుంటాడు. కానీ ఆల్రెడీ కంగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అక్కడికి పోలీసులు చేరుకొని హీరో వైఫ్ ని సేవ్ చేస్తారు. ఆమె అసలే ప్రెగ్నెంట్. ఇక ఆమె మీదకి గ్యాంగ్ అటాక్ చేస్తున్నారని షాక్ లో ఆమెకి మిస్ క్యారేజ్ అవుతుంది. పొరిటిలోనే బేబీ చనిపోతుంది. ఇది హీరోకి గట్టి ఎదురు దెబ్బే, కానీ కోలుకుంటాడు. వైఫ్ ని కూడా ఓదారుస్తాడు. కంగే విలన్ కి జంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనే మ్యాటర్ ఇప్పుడు హీరోకి తెలిసిపోతుంది. అసలు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకుందామని చెప్పి హీరో కంగ్ వద్దకు వెళ్తాడు. వాడి కాలర్ ని పట్టుకొని, నువ్వు చేసిన తప్పు వల్లే నా వైఫ్ చనిపోతుండే, ఎందుకు ఇలా చేసావు చెప్పు, అసలు నీ ప్లాన్ ఏంటి, జంగ్ ని ఎందుకు చంపించాలని చూసావని హీరో కంగ్ ని పట్టుకొని నిలదీస్తాడు. ఇక ఇప్పుడే కంగ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తాడు. గోల్డ్ మూన్ కంపెనీలో నెక్స్ట్ అవ్వబోయే చైర్మన్ పదవికి 3 పోటీ చేస్తున్నారని మనకు ఆల్రెడీ తెలుసు. అందులో విలన్ ఇంకా జంగ్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్. వాళ్ళిద్దరిని పోటీ నుండి తప్పించి మిగిలిన 3వ పోటీదారుడైన నామ్ ని చైర్మన్ చేయాలని కంగ్ అనుకుంటాడు. నామ్ కి అంత పవర్ లేదు. సో వాడు చైర్మన్ అవుతే
మాఫియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడుకోవచ్చని కంగ్ ఇంకా అతని సుపీరియర్ ఆఫీసర్ కలిసి ప్లాన్ వేస్తారు. అండ్ ఈ ఆపరేషన్ లో హీరోని పావులాగా వాడుకుంటారు. ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు మొత్తం స్టోరీ విన్న హీరో ఇక నన్ను వదిలేయండి సార్, నేను నా వైఫ్ తో వేరే కంట్రీకి వెళ్ళిపోతా అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కంగ్ ఉండి ఇది ఒక్క మిషన్ చేయరా బాబు, నువ్వు ఇప్పుడు నామ్ చైర్మన్ అయ్యే వరకు ఇక్కడే ఉండు, లేకుంటే నువ్వు పోలీస్ అని ఇన్ని రోజులు పోలీసులకి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నావు అన్న మ్యాటర్ నామ్ ఇప్పుడు మాఫియాకి చెప్తారని బెదిరిస్తాడు కంగ్. అంతేకాదు కంగ్ ఇప్పుడు హీరో ఈ లాస్ట్ మిషన్ ని గనుక చేయకుంటే తను ఒక పోలీస్ అనే ఐడెంటిటీని ఎప్పటికీ బయటి ప్రపంచానికి తెలియకుండా తుడిచివేస్తా అని హీరోని బ్లాక్ మెయిల్ చేస్తాడు కంగ్. ఆల్రెడీ ఈ మ్యాటర్ గురించి నామ్ ఇంకా ఆఫీసర్ కంగులు డీల్ చేసుకుని ఉంటారు. నన్ను చైర్మన్ గా చేస్తే నీ చెప్పు చేతుల్లో ఉంటా అని నామ్ కంగుతో అని ఉంటాడు. ఇక తనని ఈ మిషన్ లో ఒక పావులాగా వాడుకుంటున్నారనే మ్యాటర్ హీరోకి తెలిసి బాధపడతాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన జంగ్ వద్దకు హీరో వెళ్తాడు. ఇప్పుడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరో ఒక పోలీస్ అని, అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా మాఫియాలో చేరాడని, ఇన్ని రోజులు తమని మోసం చేసిన మ్యాటర్ ఆల్రెడీ జంగ్ కి తెలుసు. ఆ రోజు పిఏ జంగ్ కి సబ్మిట్ చేసిన కంగు ఫైల్ లో హీరో ఫోటో కూడా ఉంటుంది. కానీ హీరో 8 ఏళ్ల నుండి తనకు మంచి మిత్రుడు, అందుకే హీరోని ఏం చేయకుండా వదిలేస్తాడు జంగ్. ఇప్పుడు నిన్ను కంగు కూడా వాడుకుంటున్నాడని తెలిసింది కదా, నేను ఎలాగో చనిపోతున్నా, ఆలోచించు, ఎటువైపు ఉంటావో నిర్ణయించుకో అని హీరోతో జంగ్ చెప్పి చనిపోతాడు. ఇక ఇప్పుడు ఫ్రెండ్ చావుతో హీరో కళ్ళు తెరుస్తాడు. తనని ఇన్ని రోజులు పోలీస్ అని చెప్పి వాడుకొని మోసం చేసిన కంగు కథని ఎలాగైనా సరే ముగించాలని హీరో డిసైడ్ అవుతాడు. జంగ్ ఫ్యూనరల్స్ తర్వాత నెక్స్ట్ డేనే చైర్మన్ ఎలక్షన్స్. అప్పుడే జైలు నుండి విలన్ రిలీజ్ అవుతాడు. తనకున్న ఏకైక ఫ్రెండ్ ని చంపించిన విలన్ మీదకి హీరో తన గ్యాంగ్ ని పంపుతాడు. ఆల్రెడీ హీరో గ్యాంగ్ చేతిలో విలన్ గ్యాంగ్ ఫినిష్ అయి ఉంటుంది. ఇక ఇప్పుడు విలన్ మాత్రమే మిగిలాడు. విలన్ ఇప్పుడు ఒంటరవుతాడు. కట్ చేస్తే హీరో గ్యాంగ్ చేతిలో విలన్ కూడా అంతమవుతాడు. నెక్స్ట్ ఇక చైర్మన్ పోటీలో మిగిలిన 3వ వ్యక్తి నామ్ హీరోని ట్రాప్ చేస్తాడు. కంగే హీరోని చంపమని నామ్ కి డీల్ ఇచ్చుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే హీరోని చంపమని పంపిన నామ్ గ్యాంగ్ షాకింగ్ గా హీరోని కాకుండా డీల్ ఇచ్చిన నామ్ నే చంపేస్తారు. అంటే వాళ్ళు కూడా హీరో గ్యాంగే. హీరో ఆల్రెడీ వాళ్ళతో డీల్ మాట్లాడి ఉంటాడు. ఇక చైర్మన్ గా పోటీలో ఉన్న ఆఖరి వ్యక్తి నామ్ పని కూడా ఖతమైపోతుంది. ఇంకేముంది, చైర్మన్ గా అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ కనిపించరు. ఇప్పుడు ఇక బోర్డు మెంబర్స్ అందరూ హీరోనే చైర్మన్ గా ఎన్నుకుంటారు. గోల్డ్ మూన్ కంపెనీకి హీరోయే చైర్మన్ అవుతాడు. ఇదంతా హీరోయే స్కెచ్ వేసి ఉంటాడు. యాక్చువల్ గా ఇన్ని రోజులు హీరో పోలీసుల కోసం పని చేసిన వాళ్ళు ఇతన్ని పావులాగా వాడుకున్నారు. జంగ్ తో చేసిన ఫ్రెండ్షిప్ కే హీరో ఎక్కువ వాల్యూ ఇస్తాడు. జంగ్ బ్రతికి ఉంటే హీరో జంగ్ నే చైర్మన్ గా చేసేవాడు. కానీ అతని ఆఖరి కోరికగా హీరో ఇప్పుడు చైర్మన్ అవుతాడు. అంతా ఓకే, కానీ తనను పావులాగా వాడుకొని చంపించాలని చూసిన కంగ్ పరిస్థితి ఏంటబ్బా అనే కదా మీ డౌట్. ఆఫీసర్ కంగ్ ఒంటరిగా ఉన్న టైంలో అతని లొకేషన్ కి చైనా నుండి వచ్చిన ఎన్బిన్ రౌడీలు వెళ్తారు. వీళ్ళిప్పుడు హీరో కోసం వర్క్ చేస్తారు. హీరోనే కంగ్ ని చంపమని వాళ్లకు డీల్ ఇస్తాడు. ఇంకేముంది, వాళ్ళు ట్రాప్ వేసి మరి కంగ్ ని ఇంకా సుపీరియర్ ఆఫీసర్ ని చంపేస్తారు. తర్వాత హీరో ఇక తను పోలీస్ అని చెప్పే అన్ని ఆధారాలని నాశనం చేస్తాడు. ఇప్పుడు హీరో తన లైఫ్ మొత్తాన్ని గ్యాంగ్స్టర్ గా ఉండేందుకు డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే 7 ఏళ్ల క్రితం అని టైటిల్ వేస్తారు. హీరో అప్పుడే మాఫియాలో కొత్తగా చేరి ఉంటాడు. ఇతన్ని అందరూ చిన్న చూపు చూసి ఉంటారు. కానీ జంగ్ ఒక్కడే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ఉంటాడు. అందుకే హీరో ఎప్పుడు జంగికి నమ్మకంగా ఉండేవాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.